పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, కేవలం దేవునికి ఇష్టలుగా మాత్రమే ఉన్నారండి. దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరచడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా దావీదు కానివ్వండి, ఒక యేసే కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, భక్తులందరూ దేవుణ్ణి ఆనందపరచలేకపోయారు. కేవలము దేవునికి ఇష్టలుగా మాత్రమే జీవించారు. కానీ 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చిన మహనీయుడు, రాజు, చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ కేవలం ఇష్టలుగా మాత్రమే యేసుక్రీస్తు వారు జీవించకుండా దేవుణ్ణి ఆనందపరిచాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవునికి ఆనందపడే కార్యక్రమాన్ని, దేవుడు సంతోషపడే కార్యక్రమాన్ని భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చేయడం జరిగిందండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడండి. అంటే యేసుక్రీస్తు పుట్టగానే దేవునికి సంతోషం, దేవునికి ఆనందం. అబ్రాహాములో ఆనందం లేదు. ఒక ఇస్సాకు దేవుని ఆనందపరచలేకపోయారు. ఒక అబ్రహాము, ఒక దావీదు, వీళ్ళందరూ దేవుణ్ణి ఆనందపరచలేకపోయారండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణి ఆనందపరిచి సంతోషపెట్టి దేవునికి ఇష్టడుగా ఉంటూ దేవుని ఆనందపరిచి మరణించి పరలోకములో వెళ్ళిపోయాడు.